ఒక 2, 3 ఏళ్లలో ఆసిఫ్ మునీర్ లేచిపోవడం అయితే ఖాయం. ఎవడు శాశ్వతనీయంతలు అంగీకరించరు. రష్యా, చైనాల్లో సాధ్యమవుతోందంటే అక్కడ వేరే పార్టీలు లేవు, వేరే ప్రతిపక్షం లేదు. ఇంకోటి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే సైన్యం కాబట్టి. బట్ పాకిస్తాన్‌లో సైనికాధికారులు ఎవరికి వాళ్ళు ఎదగాలనుకుంటారు. కింద స్థాయి నుంచి పైదాకా వెళ్ళాలనుకుంటారు. అలా వెళ్ళేటటువంటి వాళ్ళకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అవ్వాలా, 3 త్రివిధ దళాల అధిపతులు కావాలని ఉంటది. కానీ ఒక పొజిషన్ దగ్గరకొచ్చేసేసి ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆ హెడ్ వరకే ఆగిపోతుంది. బికాజ్ ఈ త్రివిధ దళాల అధిపతి పోస్టుని ఈయన లాగేసుకోవడం ఆసిఫ్ మునీర్. అది కూడా శాశ్వతంగా ఈయనే ఉంటానంటాం. మరి అట్లాంటిది దక్కనోళ్ళు మిగతా వాళ్ళు ఊరుకుంటారా? రేపొద్దున గతంలో బంగ్లాదేశ్‌లోనైనా ఎక్కడైనా అయ్యే జరుగుతాయి. కాబట్టి భవిష్యత్తులో ఎవరో లేపేస్తారు. మళ్ళీ అప్పుడు భారత్ లేపేసిందని కూడా చెప్తారు. అది పక్కన పెడితే మన్మోహన్ సింగ్ టైంలో ముంబై పేలుళ్ళ తర్వాతన మనం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేయడానికి వెళ్ళి అడిగితే మన్మోహన్ సింగ్ అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే అమెరికా అప్పటికే మన్మోహన్ సింగ్‌కి చెప్పింది అణుబాంబులు వేస్తారు, పాకిస్తాన్ చెప్తుంది అణుబాంబులు వేస్తామని అని. ఇక్కడ మనం అణుబాంబును తట్టుకోగల శక్తి లేదు, మీరు ఏమి అటాక్ చేయొద్దని చెప్పి ఆపేశారు మన్మోహన్ సింగ్. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా అలాగే ఎందుకని కార్గిల్ వరకు వెనక్కి తీసుకుని ఆగిపోయాం. వాస్తవంగా ఇప్పుడు ఎల్ఓసి దాటి వెళ్ళిపోగలం మనం. ఎందుకు వెళ్ళలేదు అంటే అణు హెచ్చరికలేనమాట. అదే ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక అణు హెచ్చరికలు చేశాకనే బాలాకోట్ మీద అటాక్ చేసాం, వాళ్ళ సరిహద్దులు దాటి వెళ్ళి అటాక్ చేసాం. అట్లాగే అదే మొన్న ఏకంగా వాళ్ళ అణుస్థావరాన్నే కొట్టొచ్చు, మొహాన్నే పగలగొట్టొచ్చు. కాబట్టి భవిష్యత్తులో కూడా అణుయుద్ధం అన్నటువంటి హెచ్చరికలు చేస్తే భయపడదు అన్నటువంటి సంకేతం మోడీ ఇచ్చాడు. కాబట్టి ఈలోపు దీనికి కౌంటర్ స్టెప్ ఏం చేయాలన్నదే ఇప్పుడు పాకిస్తాన్ ముందున్నటువంటి పాయింట్.